శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము మొదటి సర్గము. సీతారామలక్ష్మణులు దండకారణ్యమునందలి మునుల ఆశ్రమమున ప్రవేశించుట, మునులు వారికి అతిథి సత్కారములను గావించుట. తిరుగులేని మహావీరుడు, ధైర్యశాలియు అయిన శ్రీరాముడు సామాన్యులు అడుగెడుటకు అసాధ్యమైన దండకారణ్యమున ప్రవేశించెను. అచట ఆయనకు అనేక తాపసాశ్రమములు కనబడెను. అచట దర్భలు, నారుచీరలు కనవచ్చుచుండెను. అచటి తాపసులెల్లరునూ వేదపఠనములు కావించుచుండుట చేతను, వారి దివ్యోపాసనల ప్రభావము చేతను బ్రహ్మతేజోమయమయ్యున్న ఆ ఆశ్రమ ప్రదేశమంతయును మందేహాది రాక్షసులకు మధ్యాహ్న సమయమున సూర్యమండలము వలె రాక్షసులకు దుర్నిరీక్ష్యమయుండెను. ఆ ఆశ్రమ సముదాయము సకల ప్రాణులకును సురక్షితమైన నివాసభూమి. ఆ ఆశ్రమ ప్రాంగణములన్నీయును స్వచ్ఛముగా నుండెను. ఆ ప్రాంతమునందంతటనూ మృగములు ప్రశాంతముగా జీవించుచుండెను. కలకలారావములో నర్చుచు పక్షుల గుంపులు చెట్ల కొమ్మలపై హాయిగా మసలుకొనుచుండెను. పవిత్రమైన ఆ ప్రదేశమున అప్సరసలు దైవసేవలో భాగముగా ప్రతిదినము నృత్యములు నర్చుచుండిరి. అచటి అగ్నిహోత్రగృహములు, యజ్ఞశాలలు అతి విశాలములు. అవి అన్నీ సృక్కులు, స్రువములు, యజ్ఞపాత్రలు, ముగ, జింక, చర్మములు, దర్భలు, దర్భాసనములు, వివిధములగు సమిధలు, జలములతో నిండిన కలసములు, కందముల ఫలములు మొదలగువానితో శోభిల్లుచుండెను. ఆ ఆశ్రమములకు చుట్టునుగల పవిత్రవన్ వృక్షమున్నీను మధురములగు ఫలములతో మనోహరముగానుండెను. ఆ ఆశ్రమ సమూహము భూతబలులచేతను, వైశ్వదేవాది హోమముల వలనను పునీతమైనది. అది వేదఘోషలతో ప్రతిధ్వనించుచుండెను. కమలశోభలతో కలకలలాడుచుండెడి సరస్సులతోడను, వనపుష్పములతోడను చూడముచ్చట గొలుపుచుండెను. అచటి మునులెల్లరునూ వృద్ధులు, జితేంద్రియులు. వారు నారుచీరలను, జింక చర్మములను ధరించుచుందురు. కందముల ఫలములే వారి ఆహారము. వారు సూర్యభగవానునివలెను, అగ్నిదేవునివలెను దివ్యతేజస్సులతో విలసిల్లుచుందురు. ఆ ఆశ్రమ ప్రదేశమునందలి మహర్షులందరునూ నియమితాహారులు, పవిత్రజీవనులు. అచట యజ్ఞ కార్యకలాపములు జరుగునప్పుడు చేసిడి వేదమంత్ర పఠనములు మారుమ్రోగుచుండును. అందువలన అది బ్రహ్మలోకతుల్యముగా ఖ్యాతి వహించెను. అందలి బ్రాహ్మణోత్తములు అందరునూ సత్పురుషులు, బ్రహ్మజ్ఞానులు. మిగుల తేజోమూర్తియు, కళ్యాణగుణసంపన్నుడును అయిన శ్రీరాముడు ఆతాపసాశ్రమముల సముదాయమును జూచి అల్లెత్రాడును ధనుస్సు నుండి వేరుచేసెను. పిమ్మట వారు మునులను సమీపించిరి. భూత భవిష్యత్తులను దర్శింపగల ఆ మహర్షులు తమకడకు వచ్చుచున్న రామలక్ష్మణులను, మహాసాధ్వియగు సీతాదేవిని దర్శించి మిగుల సంతసించి వారికి ఎదురేగిరి. ధర్మనిరతులు, తపోవ్రత దీక్షలోనున్నవారు, త్రికాలజ్ఞులు అయిన ఆ మహర్షులు ఉదయించుచున్న చంద్రునివలే ఆహ్లాదకరుడైన ఉద్యంతం చంద్రం ఇవ ఉదయించుచున్న చంద్రునివలే ఆహ్లాదకరుడు. చంద్రుడు చీకట్లను తొలగించును. శ్రీరామచంద్రుడు రాక్షసులనడి అంధకారమును రూపుమాపును. రాముడు విదియనాటి చంద్రునివలే, నెలబాలునివలే పూజ్యుడు. శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, ఉత్తమురాలగు సీతాదేవిని దర్శించి మంగళాశాసనములతో వారికి స్వాగతము పలికిరి. వనవాసులైన ఆ మునులు శ్రీరాముని శరీర సౌందర్యమును, సౌకుమార్యమును, లావణ్య వైభవమును ఆశ్చర్యచకితులై దర్శించిరి. ఆశ్చర్యమునుగొలుపునట్టి అద్భుత సౌందర్యమూర్తులైన ఆ సీతారామలక్ష్మణులను తాపసులు దేవతలవలే కనురెప్పలార్పక తదేక దృష్టితో జూచిరి. మహాత్ములైన ఆ మునులు సమస్త ప్రాణులకును హితమును చేకూర్చునట్టి శ్రీరాముని ఆ ఆశ్రమ సముదాయమునందలి ఒక పర్ణశాలయందు అతిథి మర్యాదలతో నివసింపజేసిరి. ధర్మాచారపరాయణులు, అగ్నివలే తేజోమూర్తులు, మహాత్ములు అయిన ఆ మునీశ్వరులు విద్యుక్తముగా అర్ఘ్యపాద్యాదులతో శ్రీరాముని సత్కరించిరి. పిమ్మట ధర్మజ్ఞులైన ఆ మునులు మహాత్ముడైన శ్రీరామునకు వనములలో లభించెడి కందమూల ఫలములను, పుష్పములను సమర్పించి, ఓ ప్రభూ, ఈ ఆశ్రమము మీదే అని నివేదించుచు అంజలి ఘటించి ఇట్లు నుడివిరి. స్వామి, నీవు వర్ణాశ్రమాది సమస్త ధర్మములను పరిరక్షించు వాడవు. ఆర్తులైన మునులందరికిని శరణ్యుడవుగా ఖ్యాతికెక్కినవాడవు. ఎల్లరకును పూజ్యుడవు, మాన్యుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. ఓ రాఘవ, ఇంద్రాదిలోకపాలురలో చతుర్ధాంశయే భూపతి. అందువలన అతడు ప్రజారక్షకుడే. వారిచే పూజింపబడును, సకల భోగభాగ్యములను అనుభవించుచుండును. సామాన్యుడైన రాజు విషయమే ఇట్లున్నచో అవతారపురుషుడవైన నిన్ను గూర్చి ఇక చెప్పవలసినదేమి? మేము అందరమును నీరాజ్యమున నివసించుచున్నవారము. కనుక మా అందరి రక్షణ భారము నీదే.
నగరమునందున్నను వనమునందున్నను నీవే మాకు ప్రభుడవు. ఓ రఘురామా, మేము శాపాయుధములను ప్రక్కన బెట్టితిమి. తపోవిధులకు శత్రువైన క్రోధమును పరిత్యజించితిమి. జితేంద్రియులము, తపస్సులే మా సంపదలు. కనుక గర్భస్థ శిశువును తల్లివలె అనుక్షణము మమ్ము నీవే కాపాడవలెను. ఇట్లు పలికిన పిమ్మట ఆ మునీశ్వరులు అచటివనములలో ప్రాప్తించెడి పుష్పములను, కందమూల ఫలములను, వివిధములగు ఇతర ఆహార పదార్థములను సమర్పించి సీతారామలక్ష్మణులకు అతిథి మర్యాదలను నెరపిరి. అగ్నివలే తేజస్సంపన్నులు, న్యాయప్రవర్తనులు అయిన తదితరమునులు, సిద్ధులు ఆ శ్రీరామచంద్ర ప్రభువును తమ సేవలతో సంతుష్టుని గావించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది మొదటి సర్గము.